జయలలిత ఆరోగ్యంపై వార్తలు మరోసారి కలకలం రేపుతున్నాయి. గత 73 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు గుండెపోటు రావడం అభిమానుల్ని షాక్కు గురిచేసింది. జయలలిత ప్రస్తుతం ఎలా ఉన్నారన్న అంశంపై అపోలో ఆసుపత్రి నుంచి మరోసారి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. దీనికి తోడు ఆసుపత్రిలోనే కేబినెట్ భేటీ కావడంతో కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన మరింతగా పెరిగిపోతోంది. ఆమె కోలుకోవాలంటూ కార్యకర్తలు ప్రార్థనలు, ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యం నుంచి కాస్త తేరుకుంటున్నారని అనుకుంటున్న తరుణంలో ఆమెకు గుండెపోటు రావడం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేసింది. తీవ్ర జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ సెప్టెంబర్ 22న చెన్నై అపోలోలో చేరారు 68 ఏళ్ల జయలలిత. అప్పటి నుంచి 73 రోజులుగా అమ్మ ఆరోగ్యంపై రకరకాలుగా వదంతులు వస్తూనే ఉన్నాయి. జయలలిత ఆసుపత్రిలో చేరాక నేటికి ఆమె ఫోటో ఒక్కటి కూడా విడుదల కాలేదు. మొదట్లో జయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆమె ఆరోగ్యంపై చర్చ జరిగింది. తాజాగా ఆమెకు గుండెపోటు రావడంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో జయను సాధారణ వార్డు నుంచి ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జయ ఆరోగ్యాన్ని 8 మంది ప్రత్యేక వైద్య బృందాలతో పర్యవేక్షిస్తున్నారు. కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టుల సేవలు అందిస్తున్నారు. లండన్ వైద్యుడు రిచర్డ్ బాలెను అపోలో వైద్య వర్గాలు సంప్రదించాయి. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు ఇవాళ చెన్నై అపోలో చేరుకునున్నారు. విషయం తెలుసుకున్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై నుంచి హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్లారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆయనకు వివరాల్ని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు బయలుదేరి వెళ్లారు. మరోవైపు పెద్ద ఎత్తున అభిమానులు, నేతలు అపోలో ఆసుపత్రికి తరలి వస్తున్నారు. కార్యకర్తలు కొందరు అపోలో ఆసుపత్రిలోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ముందు జాగ్రత్తగా అపోలో పరిసర ప్రాంతాల్లో షాపులన్నింటినీ ఖాళీ చేయించారు. మరోవైపు అపోలో ఆసుపత్రిలోనే పోలీస్ అధికారులు, మంత్రులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జయ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలు, శాంతి భద్రతలపై చర్చించారు. అక్కడి నుంచి రాజ్భవన్ కు వెళ్లిన మంత్రివర్గం గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమై తాజా పరిణామాలని, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకి ఫోన్ చేసి జయ ఆరోగ్యంపై వాకప్ చేశారు. మరో కేంద్ర మంత్రి జేపీ నడ్డా అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. దేశవ్యాప్తంగా ప్రముఖులు జయ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె వేగంగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ట్విట్టర్లో సందేశాలు ఉంచుతున్నారు. జయ కోలుకోవాలని ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్, ఆర్జేడీ నేతలు లాలు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు వెంకయ్య, నిర్మలా సీతారామన్, వీరేందర్ సింగ్, ఇంకా బాలీవుడ్ హీరో రిషి కపూర్ తదితరులు ట్విట్టర్లు చేశారు. డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్ జయ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత కరుణానిధి కూడా కావేరీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉంది. కరుణ కుమారుడు స్టాలిన్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని తండ్రి వద్దనే ఉన్నారు. తమిళ రాజకీయాలకు కీలకమైన 2 పెద్ద నేతలు ఆసుపత్రిలో తమ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ 2 సంఘటనలతో తమిళనాడు మొత్తం ఆందోళనకు గురవుతోంది. జయలలిత ఆరోగ్య పరిస్థితి, అపోలో ఆసుపత్రి దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అపోలో ఆసుపత్రి దగ్గర తాజా పరిస్థితి ఏంటి? రాత్రి 11 గంటల తర్వాత మళ్లీ అపోలో ఆసుపత్రి వర్గాల నుంచి ఎటువంటి ప్రకటన కూడా విడుదల కాలేదు. అమ్మకు ఎలా ఉంది అని, ఏంటి అక్కడ తాజా సిచ్యువేషన్?
ప్రతిభ ఈరోజు నిన్న సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో జయలలితకు హార్ట్ అటాక్ రావడంతో మరోసారి సాధారణ వార్డు జనరల్ వార్డు నుంచి ఆమెను ఐసీయూ క్రిటికల్ కేర్ కండిషన్ వార్డులోకి ఆమెను చేర్చారు. ఈ సందర్భంగా సుమారు 9 గంటల సమయంలో వైద్యులు ఈ విషయం గురించి అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఒక బులెటిన్ విడుదల చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకొని తమ నాయకురాలు ఎలా ఉంది అని ఇక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న కార్యకర్తలను, అన్నా డిఎంకే అభిమానులు, జయలలిత అభిమానులు మనం చూడవచ్చు. అదేవిధంగా పన్నీర్ సెల్వంతో ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్ సెల్వం వెంటనే ఇక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీంతోపాటు విద్యాసాగర్ ఇన్ఛార్జ్ గవర్నర్ గారు ఉన్న విద్యాసాగర్ ముంబై నుంచి హుటాహుటిని ఇక్కడికి చేరుకుని ఆమె పరిస్థితి పరిశీలించి తర్వాత ఏమాత్రం మీడియాతో కానీ ఎవరితోనో మాట్లాడకుండా రాజ్భవన్ చేరుకున్నారు. దీంతోపాటు రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపున పోలీసు బలగాలను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అలర్ట్ చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 9 పారామిలిటరీ బలగాలను కూడా ఇక్కడికి తెప్పించుకున్నట్లు సమాచారం. అయితే నిన్న 9 గంటల సమయంలో పాఠశాలలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తర్వాత 1 గంట తర్వాత దాన్ని తిరిగి ఆ ఉత్తర్వులను రద్దు చేసి ఈరోజు యథావిధిగా పాఠశాలలు నడుస్తాయని చెప్తున్నారు. అయితే ఒకసారి గుండెపోటు వచ్చిన వ్యక్తి పరిస్థితి 24 గంటల తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి ఆరోగ్య సమాచారం తెలియజేయలేమని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇక్కడికి తెలియజేసినట్లు చెప్తుంది. దీంతోపాటు లండన్ గతంలో ఎవరైతే జయలలిత చికిత్సకు సహాయపడ్డారో లండన్కు చెందిన క్రిటికల్ కేర్ కండిషన్లో నిపుణులైన డాక్టర్లు వారి సలహా మేరకు ఇప్పుడు కూడా చికిత్స జయలలితకు అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న ఉదయం కూడా అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి సోమసుందరం ఒక ప్రకటనలో అమ్మ ఆరోగ్యం బాగుపడింది, కొద్ది రోజుల్లో మన ముందుకు వచ్చి పరిపాలనలో ఆమె పాలు పంచుకుంటారని కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతకుముందు దపదపాలుగా జరిగిన మీడియా సమస్యల్లో కూడా అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కూడా ఆ జయలలిత ఆరోగ్యం పూర్తి స్థాయిలో కుదుటపడిందని, ఆమె ఎప్పుడైనా తన డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిపోవచ్చునని కూడా చెప్పాడు. ఈ పరిస్థితిలో ఈ ఆనందకరమైన వార్తలు జయలలిత అభిమానులకు చాలా ఆనందాన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత నిన్న సాయంత్రం జరిగిన పరిణామాల ప్రభావం ఫలితంగానే ఇప్పుడు ఆమె హార్ట్ అటాక్ రావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు రావడంతో పూర్తి స్థాయిలో ఒక రకమైన ఆందోళనకరమైన వాతావరణం అభిమానుల్లోనూ అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ నాయకుల్లోనూ నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అదేవిధంగా మంత్రులు, నాయకులు ఆసుపత్రి వచ్చి పోతున్నారు. ఆసుపత్రికి వచ్చి చేరుకొని అక్కడ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎవరికి సమగ్రమైన సమాచారం అందినట్లు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైనా ఒక ఖచ్చితమైన ప్రకటన వెలువడుతుందని అభిమానులు అదేవిధంగా నాయకులు కూడా అనుకుంటున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందా లేకపోతే ఇక్కడ గవర్నర్ కార్యాలయం నుంచి కూడా ఏమైనా ప్రకటన వెలువడుతుందా అని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈమె ఆరోగ్యం గురించి రాష్ట్రపతి భవన్ నుంచి ప్రణబ్ ముఖర్జీ కూడా ఒక ట్విట్టర్లో ఆమె వెంటనే తొందరగా కోలుకోవాలంటూ ఒక ప్రకటన వెలువరించడం కూడా ఉదాహరణ. ఇంతకుముందు గతంలో ఆమె పరిస్థితి సీరియస్గా ఉన్నప్పుడు కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సెప్టెంబర్ 22వ తేదీ అడ్మిట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ విధమైన ప్రకటన రాలేదు. అయితే ఈసారి మాత్రం రాష్ట్రపతి లాంటి వ్యక్తి ఆమె ఆరోగ్యం గురించి ప్రస్తావించడం గమనార్హంగా ఒక రకంగా చెప్పాలంటే. అయితే ముఖ్యంగా చెన్నైతో పాటు తమిళనాడు మొత్తం ఒక రకమైన అలర్ట్ పోలీసుల పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అన్ని చోట్ల ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా ఎటువంటి ఏదైనా ఇబ్బందికరమైన వార్త తెలిస్తే ఇబ్బందికరంగా ప్రజా జీవితానికి ఇబ్బందికరంగా ఉండకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇటు ఆసుపత్రి వద్ద ఏ విధమైన బందోబస్తు ఉంది, అదేవిధంగా పోలీస్ గార్డెన్ జయలలిత నివాసం వద్ద పోలీస్ గార్డెన్ వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీంతోపాటు నిన్న రాత్రి నుంచి ఆసుపత్రికి వెళ్ళి తిరిగి వస్తున్న వారు ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ కూడా తన పర్యటనను అర్ధాంతరంగా తూత్తుకుడిలో ఉన్న ఆయన తన పర్యటన అర్ధాంతరంగా విరమించుకొని చెన్నైకి చేరుకున్నాడు. మొత్తం మీద ఈ పరిణామాలు నిన్న ఆమెకు సీరియస్గా హార్ట్ అటాక్ రావడంతో
ఈ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భావించిన అన్ని రాజకీయ పార్టీలు చెన్నైలో ఉండడం కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రకటన ఆమె ఆరోగ్యం గురించి సంతృప్తికరమైన ప్రకటన వెలువడుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో ఇంతకుముందు మనతో మాట్లాడిన అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి అయితే అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది, కాకపోతే ఆ విషయం మరి కొద్దిసేపట్లో ఒక ప్రకటన ద్వారా వెలువడే అవకాశం ఉందని ఆమె మీడియా ఆఫ్ ది రికార్డ్గా చెప్పడం విశేషం. అయితే పూర్తి స్థాయిలో అధికారికంగా ఒక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందన్న విషయం ఇప్పటి వరకు పూర్తిగా తెలియదు. దీంతో అభిమానులు నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి 9 గంటలకు చేరుకున్న అభిమానులు ఇప్పటి వరకు అదేవిధంగా ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రభుత్వం. అంతేకాకుండా ఇతర చోట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్న అభిమానులను ఎక్కడికెక్కడ ఆపివేసి ఆమె ఆరోగ్యం బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని, అంతేకాకుండా వచ్చే అనవసర ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు, ఈ విధంగా ఎవరైనా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే వారిపైన కఠినంగా కేసులు పెడతామని కూడా ఇప్పటికే తమిళనాడు డీజీపీ కూడా హెచ్చరించడం విశేషం. మొత్తం మీద ఈ పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రానికి ఒక స్పష్టమైన ప్రకటన వస్తుంది అని ఆ కార్యకర్తలు కూడా అభిమానులు కూడా ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు ఆసుపత్రి ఎదుట కనిపిస్తుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.